శ్రీకరంకు స్వాగతం. ఓం దుం దుర్గాయ నమః. ఈరోజు పంచాంగం చూసినట్లయితే శుక్రవారం 29వ తేదీ డిసెంబర్ నెల 2023 సంవత్సరం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. తిథి బహుళ విదయ, ఉదయం 8 గంటల వరకు. నక్షత్రం పుష్యమి నక్షత్రం, రాత్రి 3 గంటల 10 నిమిషముల వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల 47 నుండి 11 గంటల 31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి 9 గంటల 44 నిమిషముల వరకు. తదుపరి మధ్యాహ్నం 12 గంటల 40 నుండి 1 గంట 24 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషముల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. శుభ సమయాలు ఉదయం 8 గంటల నుండి 8:40 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి 2:40 వరకు ఉంటుంది. ఈరోజు ఉన్న తిథి వార నక్షత్రం అనుసరించి వ్యాపారాలు ప్రారంభించడానికి, రిజిస్ట్రేషన్లకు, ప్రయాసలతో కూడిన పనులు సాధించటానికి, పనివారిని నియమించడానికి వీలున్నటువంటి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ వారం రాశి ఫలితాల గురించి మనం చూసినట్లయితే, అంటే డిసెంబర్ 29 నుండి జనవరి 4 వరకు. ముందుగా మేషరాశి, వీరికి శుక్ర శనిలు యోగిస్తూ ఉండగా కుజుడు యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు కనుక మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మంచి భోజనాలు, అనుకూలమైన ప్రయాణాలు, నూతన వస్త్రాలకు, ఆభరణాలకు ధరించడానికి, కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరు ఏం మాట్లాడినా సంయమనంతో ఉండడం చాలా ఉత్తమం. ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యోగానికి అంటిపెట్టుకోవడం మంచిది. ఉద్యోగ మార్పు అనేది మంచిది కాదు ఈ సమయంలో. అలాగే ఈ వారం మీకు అనుకూలమైన రోజులు వచ్చేసి బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం అయితే ప్రతిరోజు కూడా అర్జున కృత దుర్గా స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు ఎక్కువ పారాయణం చేయాలి. తదుపరి వృషభ రాశి. ఈ వారం వీరికి బుధ శనిల యొక్క అనుకూలం బాగుంది. కుజుడు యొక్క సంచారం అష్టమంలో ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఊహించని పరిణామాలు ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలి. శత్రుబలం బాగా పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పడతాయి. తర్వాత వృధా ఖర్చులు ఉంటాయి. డబ్బుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసిన కాలం. అనుకూలమైన రోజులు శుక్రవారం, శనివారం. ఇక పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించాలి. మరి మిథున రాశి, వీరికి ఇన్నాళ్ళు యోగిస్తున్న కుజుడి యొక్క బలం తగ్గుముఖం పడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే బుధుడు బాగా యోగిస్తున్నందు కారణం చేత బుద్ధిబలం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలు, విభేదాలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. ఎవరైతే మీకు మంచి చెబుతారో వారి మాట మీరు వినరు. ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారో వారి మాటనే వింటారు. కనుక ఇక్కడ ప్రియం కన్నా హితమే ముఖ్యం అనే సత్యాన్ని మీరు గ్రహించుకొని ఉండాలి. చిన్నపాటి గాయాలకు అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అనుకూలించేది రోజులు సోమవారం, మంగళవారం. పరిహారానికి విషయాలకు వస్తే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించాలి. తదుపరి కర్కాటక రాశి. వీరికి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల అనుకూలంగా ఉన్నాయి. పైగా కుజుడి యొక్క బలం సంపూర్ణంగా ఉంది కనుక ఆర్థిక స్థితిగతులకు చాలా అనుకూలం. ఆపరేషన్ లాంటివి సక్సెస్ అవుతాయి. అనుకూలమైన రోజులు శుక్రవారం, శనివారం, బుధవారం, గురువారం. పరిహారాలకు ఏం చేయాలంటే ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు ఎక్కువగా పఠించాలి.
తదుపరి సింహరాశి. వీరికి గురు శుక్రులు బలం మాత్రమే అనుకూలంగా ఉంది. అయితే చతుర్థంలో ఉన్న కుజుడు పంచమంలోకి మారడం అన్నది కొంత ఊరటనిస్తుంది. మొండితనం బాగా పెరుగుతుంది. ఎవరు ఏం చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మటం కానీ గుడ్డిగా ఎదిరించడం కానీ చేయకుండా అనుభవం కలిగిన వారితో సలహాలు తీసుకోవడం చాలా మంచిది. శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువ, అలసట ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో తరచుగా విభేదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకూలమైన రోజులు వచ్చేసి సోమవారం, మంగళవారం. పరిహారాలు: ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండాలి. తదుపరి కన్యారాశి. వీరికి తృతీయంలో ఉన్న కుజుడు చతుర్భుజంలో కుజుడు యొక్క బలం బాగా తగ్గుతుంది. ఊహించినటువంటి సంఘటనలు, అనుకోకుండా దెబ్బలు తగలడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య తగాదాలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక తక్కువగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అనుకూలమైన రోజులు శుక్రవారం, శనివారం, బుధవారం, గురువారం. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతిరోజు దుర్గా ఆపదోద్ధారక సూత్రాన్ని పఠించాలి. తదుపరి తులారాశి. వీరికి చాలా అనుకూలమైన కాలం ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. కుజుడు తృతీయంలో సంచారం చేయటం, శుక్రుడు, రవి, గురువు, రాహువు బలం చాలా బాగున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉన్నది. భార్యాభర్తల మధ్యలో అనుకూలం ఎక్కువగా ఉంటాయి. తర్వాత అనుకూలమైన రోజులు వచ్చేసి శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం. పరిహారం విషయానికి వస్తే కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు పఠించాలి. తదుపరి వృశ్చిక రాశి. వీరికి ఈ వారం అనుకూలంగా లేదు. ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుకూలమైన రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం. పరిహారం: ప్రతిరోజు సంకష్ట గణపతి స్తోత్రం లేదా నవగ్రహ స్తోత్రం పఠిస్తూ ఉండాలి. తర్వాతి ధనుసు రాశి. వీరికి జన్మంలో కుజుడు ప్రవేశించాడు కనుక జన్మంలోనూ వ్యయంలోనూ కుజుడు దోష ప్రదాతే. గురువు, శుక్రుడు, శని గ్రహాలు మీకు ఈ వారం యోగిస్తున్నాయి. అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అన్నదమ్ముల మధ్య తగాదాలు వస్తాయి. ముఖ్యంగా రక్తజనిత అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. అవి లో బీపీ, హై బీపీ, తలనొప్పి ఇలాంటివి ఉన్నవారు ఈ కాలంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి 3-4 వారాలు కూడా ఇలాగనే ఉంటుంది. అనుకున్న పనుల్లో సకాలంలో పూర్తి కాకపోగా అనవసరమైన నిందలు పడటానికి, అనవసరమైన తగాదాల్లోకి మిమ్మల్ని లాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఈ వారం మీకు అనుకూలమైన రోజులు బుధ, గురు. పరిహారం వచ్చేస్తే దుర్గా ఆపదోద్ధరక స్తోత్రాన్ని పఠిస్తూ ఉండాలి. తర్వాత అర్ధాష్టమ రాహువు జన్మంలో కుజుడు ఉన్న కారణం చేత ఎంతగా దుర్గా ఆరాధన చేసినట్లయితే అంత మెరుగైన ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. వీరికి ఇన్నాళ్ళు బలాన్ని చేకూర్చిన కుజుడు వ్యయంలోకి వెళ్తున్నందున జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి రాజయోగి శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటించాలి. మనసులోని ఏ విషయాన్ని కూడా ఎవరితో చర్చించకూడదు. మీ పక్కనే ఉండి మీ గోతులు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ వారం అనుకూలమైన రోజులు శుక్ర, శని, శనివారాలు. పరిహారం వచ్చేస్తే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు అన్ని విధాలుగా యోగంగా ఉంది. రావాల్సిన మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి, దారి దొరకట్లేదు అనే కష్టాల్లో నుంచి బయటపడడానికి, ప్రభుత్వం నుంచి రావాల్సిన అమౌంట్ ఏదైనా వసూలు చేసుకోవడానికి, వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి, మీరు ఇన్నాళ్ళు కష్టపడడానికి కష్టాలన్నీ తొలగిపోయి
2-3 వారాలు కూడా బాగా ఉంటాయి అన్నమాట. అనుకూలమైన రోజులు శుక్ర, శని, ఆది, సోమ, మంగళ వారాలు చాలా అనుకూలం. పరిహార విషయానికి వస్తే ప్రతిరోజు శివారాధన చేయడం మంచిది. తదుపరి మీనరాశి. వీరికి దశమంలో ప్రవేశించే కుజుడు కొంత ప్రతికూలతను ఫలితాలను ఇస్తున్నాడు. రవి, బుధుడు, కుజుడు, గురుడు, శుక్రుడు యోగిస్తున్నాడు. అనవసరమైన తగాదాల్లోకి మీరు లాక్కొనబడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృధా ఖర్చులు చోటు చేసుకుంటున్నాయి. భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు కూడా పెరుగుతాయి. వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. అనుకూలించే రోజులు సోమ, మంగళ, బుధ, గురువారాలు. పరిహారం ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారిని యథాశక్తిగా పూజించాలి. తర్వాత ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక నామాన్ని జపించుకోవాలి. అది ఈరోజు పరిహారాలకి కిందికి వస్తే, ఈరోజు ఆర్థిక బాగా అభివృద్ధి చెందాలంటే విష్ణు సహస్రనామంలో ఏ నామాన్ని మనం పఠించాలి అనేది ముఖ్యం. శ్రీ హిరణ్య గర్భాయ నమః అనే నామాన్ని ప్రతిరోజు 1000 సార్లు జపించడం మంచిది. ఈ నామాన్ని జపించడం ద్వారా క్రమంగా ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది. దీన్ని జపం చేసేటప్పుడు చేయవలసిన ప్రక్రియ ఏమిటంటే, ప్రతిరోజు ఎంత ఉదయం లేవగలిగితే అంత ఉదయం లేచి పూజ చేసుకోవడం, జపం చేసుకోవడం మంచిది. లేదా ఉదయం ఎటువంటి ఆహారం తీసుకోకముందు జపం చేసుకోవడం చాలా ఉత్తమం. తర్వాత ఈ జపం చేసిన తర్వాత ₹1 బిళ్ళను ప్రతిరోజు తీసుకుని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయానికి వెళ్ళినా సరే వెళ్ళి అక్కడ హుండీలో వేసి రూపాయి బిళ్ళ స్వామికి నమస్కరించుకొని, నాకు చక్కగా అనుగ్రహించి స్వామి, ఐశ్వర్యాన్ని ప్రసాదించండి అని దండం పెట్టుకొని రావాలి. ఇంతే, సింపుల్. ఇక్కడ మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళొచ్చు. పలానా దేవాలయాన్ని ఏమీ లేదు. ఒకవేళ దేవాలయానికి కుదరని రోజు, అంటే ఏదైనా ఒక రోజు వేరే ఊరికి పోవడము, ఎక్కడన్నా అనారోగ్యం చేతను వెళ్ళకపోవడము ఏదో జరిగితే, ఆ రోజు ఇలా జపం చేసుకున్న తర్వాత రూపాయి బిళ్ళ తీసుకొని మీ ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. మరుసటి రోజు మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు ఈ రూపాయి బిళ్ళతో పాటు ఆ రోజు వేయవలసిన బిళ్ళను కూడా జత కలిపి హుండీలో వేసి సేమ్ యథావిధిగా మనం నమస్కరించుకొని దేవునికి రావాలి. ఇలా అన్నాం కదా అని వారానికి ఒక్కసారే గుడికి వెళ్తానంటే కుదరదు. రోజు ఒకే గుడికే వెళ్ళాలి అంటే అది మీ ఇష్టం, ఏ గుడికైనా వెళ్ళవచ్చు. ఇది ఈరోజు యొక్క శ్రీకరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ద వీడియో, లైక్ ద వీడియో. శుభం. నమస్తే.